నిత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధి సాక్షిణే. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. శ్రేష్టమైనటువంటి యోగ మార్గమును ఈ లోకమునకు ఉపదేశించుట కొరకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగి చంద్రుల పాదపద్మములకు ప్రణామములు. గురువు మొట్టమొదట నీకు ప్రమాణం చేసినప్పుడు ఏం చెప్తాడో దానికి మినహా ఇంకేమీ లేదు. కానీ దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఆయన వాటిని విస్తారంగా చెప్పుకుంటూ వస్తాడు. చెప్పాల్సిందంతా అక్కడే చెప్పేశాడు. అయితే అది నీకు దీంట్లో ఇంత విషయం ఉందా అనేది నీకు తెలియాలి అంటే విస్తారంగా దాని గురించి ఏమి చెప్పినా దానికి లోపడే ఉంది, ఎంత చెప్పినా దానికి లోపడే ఉంది. ఎన్ని పురాణాలు చెప్పినా, ఎన్ని వేదాలు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా, ఎన్ని ఉపమానాలు చెప్పినా అదే దానికాడికి వచ్చి నిలబడుతున్నాయి. అప్పుడు శిష్యునికి ఇది ఎంత గొప్ప రహస్యం ఇది, అరెరెరెరే దీనిలో ఇంత గొప్పతనం ఉంది అన్న విషయం ఇప్పుడు కదా తెలిసింది అని తెలుసుకుంటాడు. అలాగే ఉపదేశమునకు లోపడే సమస్తము ఎట్లా అణిగి ఉందో సాంఖ్యయోగమునకు లోపడే తక్కిన 17 అధ్యాయములలో గల రహస్యమంతా సాంఖ్యయోగములోనే దాగి ఉంది. ఇక్కడ ఈ 54వ శ్లోకము నుంచి 72వ శ్లోకం వరకు ఈ 18 శ్లోకాలలో 18 అధ్యాయముల యొక్క సారాంశము ఈ 18 శ్లోకాలలోనే ఇమిడ్చి ఉన్నాడు. ఋషులందరూ వందనం ఆచరించినటువంటి గీత యొక్క అమూల్యమైనటువంటి యొక్క శక్తి ఈ శ్లోకం దగ్గర నుంచి మనకు వెలువడుతుంది. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అధమాధమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ మనస్సును అత్యుత్తమమైనటువంటి స్థితిలోకి తీసుకురాదగినటువంటి ప్రజ్ఞ, దానికే స్థిత ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ నీ మనసుకు అత్యుత్తమమైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. ఆ ప్రజ్ఞ ఏది? అది గుట్టైన పట్టు బట్టితి కొట్టగా కోన దాని పైగోట మీటితి నీటుగా బట్ట బయట సాటేమీ లేదనుచు పాట పాడుచు గురు పట్టి నన్నట్టే కూడే ఆహా ఆశ్చర్యమాయను సద్గురుని పొందు నిత్య వైభోగమాయను. ఆహా ఆశ్చర్యమాయే ఇహ పరభోగములాయే విశ్వమంతాయుతానై ఇహమల్దే శివుడై వెలసితి. ఆహా ఆశ్చర్యమాయను సద్గురుని పొందు నిత్య వైభోగమాయను.
గుహ్య స్థానము చేర్చెను గుప్తార్థమిచ్చి కోటి సూర్యుల గెలచెను గుహ్యస్థానము చేర్చి గోవింద గోవిందాయని గుహ్యస్థానము చేర్చి గోవింద గోవిందాయని ఘోర కర్మము త్రుంచి కోటీశ్వరార్యునైతి ఘోర కర్మము త్రుంచి కోటీశ్వరార్యునైతి ఆహా ఆహా ఆశ్చర్యమాయను సద్గురుని పొందు నిత్య వైభోగమాయను. ఆ స్థితికి తెచ్చిన వాడెవడు? సద్గురువు. ఆ స్థితి కలిగింది ఎవరి వల్ల? సత్ అనగా ఆత్మ, పరమాత్మ, కేవలాత్మ. దానికే సత్ అని పేరు. ఆ సత్తు యొక్క స్థితి జీవునికి అందితే జీవుడు సత్ ఆత్మ, చిత్తు జీవాత్మ. ఆ సత్తు ఈ చిత్తు రెండూ కలుసుకుంటే పరమాత్మ. అందువల్ల సత్తు చిత్తానంద సాకార. సత్తు చిత్తు ఇవి రెండూ కలుసుకుంటే ఆనందం కలుగుతుంది. ఈ స్థితినిచ్చేవాడెవడు? సత్స్వరూపుడు, సద్గురువు. అందువల్ల ఆ స్థితిని ఇచ్చేవాడు గురువు. గుహ్యము అంటే రహస్యం, రహస్యాన్ని పట్టుకోవడం. దీన్ని గుట్టు అంటాడు. ఇది గుట్టైన పట్టుబట్టితి అంటాడు. గుప్తార్థమిచ్చి కోటి సూర్యుల గెలచితి అంటాడు. గురువు ఉపదేశించింది గుట్టు. ఈ గుట్టును తెలుసుకోవాల్సింది గట్టు మీద. గట్టు అనగా శిరస్సు, గుట్టు అనగా మంత్రం. ఈ మంత్రాన్ని గట్టు మీద పెట్టుకొని అనుభవించాలి. ఏది ఆ గట్టు అంటే కనురెప్పలను పూర్తిగా మూయకుండా నిమీలత దృష్టి. నిమీలత దృష్టి అంటే కంటిలో నల్లగ్రుడ్డు ఉంది కదా, ఆ నల్లగ్రుడ్డు కనపడకుండా రెప్పల చాటున దాచడం. దృక్కుకు పరమాత్మ స్వరూపమని పేరు. ఆ దృక్కు ఎక్కడుంది అంటే ఆ నీలవర్ణము కలిగినటువంటి కనుగ్రుడ్డునందు పాపై ప్రకాశిస్తూ ఉన్నది. అందువల్ల ఆ రెప్పల చాటున నీలవర్ణాన్ని పూర్తిగా కవర్ చేయాలి. తెలుపు వర్ణము కలిగినటువంటి ఆ కనుగ్రుడ్డు మాత్రమే ఓపెన్లో ఉండాలి. నీలాన్ని పూర్తిగా కనురెప్పల చాటున దాచాలి. ఇది గుట్టు. ఈ బ్యాలెన్స్లో రెప్పలను నిలపడమే గొప్ప సాధన. రెప్పలక్కడ కదలకుండా నిలబడమే. రెప్పలకు మనస్సుకు కనెక్షన్ ఉంది. రెప్పలు కదులుతూ ఉన్నాయి అంటే మనస్సు కదులుతూ ఉంది అని అర్థం. రెప్పలు కదలకుండా నిలబడినాయి అంటే మనస్సు నిశ్చలతను పొందుతూ ఉంది అని అర్థం. బెండు
కదలుతా ఉంది అంటే చేప కొరుకుతా ఉంది అని అర్థం. బెండు మునిగింది అంటే చేప మింగింది అని అర్థం. అలాగా రెప్పలు కదలకుండా నిలువాలి. ఆ నీలవర్ణముతో కూడినటువంటి ఆ నీలాన్ని కనురెప్పతో కప్పి కనుగ్రుడ్డు తెలుపు మాత్రము కనబడేటట్టు నిలిపే దృష్టిని ఇక్కడ నిమీలత దృష్టి అంటాడు. దీన్ని స్థితి, ఏ స్థితి? ఆత్మను తెలుసుకోగలిగినటువంటి వాడు పొందవలసినటువంటి స్థితి. ఇది ప్రజ్ఞ. ఆ బ్యాలెన్స్లో కరెక్ట్గా నిలవగలిగితే అది ప్రజ్ఞ, అది స్థిత ప్రజ్ఞ. అటువంటి వాని యొక్క భాష స్థిత ప్రజ్ఞస్య కా భాష కా అతని భాష ఎలా ఉంటుంది అంటే ప్రాణ అపానముల ఆ రెండిటితో కలుసుకునే నేర్పు. ఆ భాష ఎవడైతే ప్రాణముతో అపానముతో నేర్పుగా కలుసుకుంటున్నాడో వాడు భాష తెలిసినవాడు. ఆ ప్రాణ అపానములతో కలుసుకునే నేర్పు తెలియదా వానికి భాష తెలియదు అని అర్థం. భాష తెలిసిన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. భాష తెలియని వాడు పక్కన ఉంటాడు. వానికి కూడా వినపడుతుంది, వాడు ఏం మాట్లాడుతూ ఉంటాడో వినపడుతుంది, కానీ అర్థం కాదు కదా. అలాగే పరమహంస ప్రాణరూపములు అది పైకి పోతూ ఉంది అంటే దాంతో కలుసుకునే భాష తెలిసినవాడు, భాష తెలియనివాడు ఇద్దరు ఉంటారు అక్కడే. కానీ భాష తెలిసినవాడు మాత్రం కలుసుకుంటాడు, వానికి అర్థమవుతుంది ఆ భాష. అందువల్ల క్యా కా అని ప్రశ్నించినాడు అక్కడ. క్యా తెలిసిందా, తెలుసా, కలుసుకున్నావా, కలుసుకుంటున్నావా, కలిసి నడుస్తున్నావా? క్యా అంటే ఏం? ఏం మాట్లాడుతున్నావు, ఏమి ఆన్సర్ చేస్తున్నావు? శ్వాస దాని అంతటా అది బయలుదేరింది, వస్తూ ఉంది, దానికి నువ్వు ఆన్సర్ ఏం చేస్తున్నావు? క్లాసులో ఒక 100 మంది ఉంటారు, అందరికీ ఇస్తాడు క్వశ్చను, కానీ వాడిని తెలివి కొద్దీ వాడు ఆన్సర్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సృష్టిలో ఎంతమంది ఉన్నారో అందరికీ ప్రాణవాయువు అనేది బయలుదేరి వస్తూ ఉంది హృదయంలో నుంచి. ఎవడెవడు ఆన్సర్ చేస్తున్నాడో వాడు పాస్ అవుతున్నాడు, ఎవడెవడు ఆన్సర్ చేయలేదో వాడు ఫెయిల్ అవుతున్నాడు. తెలిసి కూడా ఆన్సర్ చేయకపోయినా ఫెయిల్ అవుతాడు, తెలియక చేయకపోయినా ఫెయిల్ అవుతాడు. ఇక్కడ తెలియక చేయని వానితో సమానమే తెలిసి చెయ్యని వాడు కూడా. నీకు మంత్రం తెలుసు, చేస్తున్నావా? వానికి మంత్రం తెలియదు, వాడు చేయలేదు, వానితో నువ్వు సమానమే. అలాగే ఉపదేశం తెలుసు, దాన్ని ఉపయోగించుకునే విధానం తెలుసు, దానివల్ల కలిగే ఉపయోగం ఏమిటనేది కూడా తెలుసు, కానీ చేయవు, ఫెయిల్ అయిపోతావు. అందువల్ల క్యా కా ప్రశ్నించాడు ఆయన ఇక్కడ. కా భాష, నీ భాషని, ఈ భాష నీకు అర్థం అవుతా ఉందా? ఏ భాష? సాధు భాష, యోగ భాష, ప్రాణము భాషించేటువంటి భాష. ఆ ప్రాణము ప్లస్ అపానము, ప్రాణము ప్లస్ అపానము. అపానము అంటే ప్రాణము కాదు అని అర్థం, ప్రాణము సత్తు అని అర్థం, అపానము అంటే చిత్తు అని అర్థం. ప్రాణము, అరే ఒకటే నా ప్రాణము, ఇంకొకటి ప్రాణం కాదా అంటే కాదు. ఎందుకు ప్రాణం కాదు అంటే ప్రాణాలు 2 లేవు, 2 ప్రాణాలు ఉంటే కలియవు. దేవుళ్ళు 2 లేరు, 2 ఉంటే 2 పార్టీలు పెట్టేసి ఉంటారు. వానిది ఒక బ్యాచ్, ఈయనది ఒక బ్యాచ్ అయిపోయి ఉంటుంది. దేవుడు ఉండేది ఒకడే, ప్రాణాలు కూడా 2 లేవు, ఒకటే. ఇంకొకటి అపానము అంటేమి, దాని యొక్క ప్రతిబింబమే అపానము. ప్రాణము యొక్క ప్రతిబింబమే అపానము, ప్రాణము యొక్క ప్రతిబింబమే
జీవుడు. అందువల్ల ప్రాణము యొక్క ప్రతిబింబమే అపానము, పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. అంచేత ప్రాణ అపానముల రెండు ఒకే సత్యస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నాయి. రెండు లేవు. ఉన్నది దేవుడు ఒక్కడే. నేను లేను. నేను లేను అంటే నేను ఉన్నాను అని అనుకోవడం నా భ్రమ. ఆ భ్రమను తొలగిస్తే ఉన్నది బ్రహ్మమే. నేనే బ్రహ్మము. నేను జీవుణ్ణి కాదు, నేను బద్ధుణ్ణి కాదు, నేను ముక్తుణ్ణి. నేను ఎప్పుడూ ముక్తుణ్ణే, ఎప్పుడూ మోక్షస్వరూపుణ్ణే, ఎప్పుడూ పరమాత్మనే. అనాదిగా నన్ను మాయ అనేటువంటిది ప్రలోభ పెట్టి నేను వేరు, దేవుడు వేరు, నేను జీవుణ్ణి, నేను బద్ధుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను ఇట్లా వేరైపోయింది. ఇది భ్రమ, ఇది కల్పితం. కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? కా భాష. ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలో గల అర్థం ఏంటి అంటే నువ్వు మాట్లాడేవన్నీ వ్యతిరేక భాషలే. అందువల్ల ప్రాణ అపానముల యొక్క భాష తెలుసుకుంటే అన్ని భాషలకు తగు సామర్థ్యము, సారాంశం ఎరిగిన వాడవే. ప్రాణ అపానముల యొక్క భాషను తెలుసుకుంటే అన్ని భాషలకు భావము తెలిసిన వాడవవుతావు. అంచేత స్థితప్రజ్ఞత, జీవుణ్ణి ఉద్ధరించుకోదగినటువంటి వాడెవడు అంటే భాష తెలిసినవాడు. అది గురువు ఉపదేశించినటువంటి భాష. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం. ప్రశ్నకు ఆన్సర్ తెలియక రాయడు, వాడు ఫెయిల్ అయిపోతాడు. తెలిసి కూడా రాయడు, వీడు ఫెయిల్ అయిపోతాడు. మనకు తెలుసు, చెయ్యం. వాళ్ళకు తెలియదు, చెయ్యరు. వాళ్ళు తెలియక చెయ్యరు, మనకు తెలిసి కూడా చెయ్యం. వాళ్ళు మనం ఒకటవుతున్నాం. ఇది ప్రజ్ఞావంతుని లక్షణమేనా? ప్రజ్ఞ ఉందే మనకు? ప్రజ్ఞ ఉన్నందుకు నీ ఆన్సర్ ఏది? ఇదేనా? ఇన్నుండయి ఈ అక్షరములుగా సారమైనటువంటి యొక్క భావాలు. అందువల్ల స్థిత ప్రజ్ఞస్య కా భాష, దాని యొక్క వివరణ కొంతవరకు విన్నాం మనం. ఇప్పుడు ఇంకా సమాధిస్తస్య కేశవ. సమాధి, సమాధానము, ఆత్మ సాక్షాత్కారమే సమాధానం. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహితాత్ముడు సిద్ధిని పొందిన తరువాత గడిపే శేష జీవితం ఈ సమాజంలో, ఈ మనుషుల మధ్య ఆయన గొప్పతనాన్ని గుర్తించకుండా ఆయనను సామాన్య మానవుడుగా, సామాన్యమైన వ్యక్తిగా భావించి ఆయన మధ్య మెలిగేటువంటి వాళ్ళ విషయములో ఆయనకు ఎదురయ్యేటువంటి సూటిపోటి మాటలు కావచ్చు, నిందాస్తుతులు కావచ్చు, వీటి విషయంలో ఆయన ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను గురించి నాకు విశ్లేషించి నాకు తెలియజేసినట్లయితే కృష్ణ, నేను ఆ స్థితిని సంపాదించుకోవడానికి తగిన ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు చెప్పేటువంటి ప్రతి వాక్కుకు సమాధానంగా నా జీవితాన్ని సరిచేసుకుంటాను కృష్ణ. నువ్వు ఏం చెబుతావో దానికి కరెక్ట్గా నా జీవితాన్ని అనుష్ఠానంలో సరిచేసుకుంటా కృష్ణ. నువ్వు చెప్పింది యథార్థం కృష్ణ, సత్యం కృష్ణ. ఇంతకాలము నాకు ఇది బోధపడలేదు కృష్ణ, కాబట్టి ఇంత దిగులు నా మనసును వేధించింది కృష్ణ. కాబట్టి అక్కడ సమాధిస్తస్య కేశవ స్థితదేహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం
సత్పురుషులు ప్రవర్తన, వాళ్ళ అనుష్ఠానాలు ఎలా ఉంటాయి చెప్పు కృష్ణ. ఇవి స్వామి గారిని మీరు చూడలేకపోతురు, కానీ కేశవానంద యోగీంద్రుల వారిలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు సంపూర్ణంగా కనపడతాయి. సంపూర్ణంగా ఎక్కడ ఏ ఒక్క పాయింట్ కూడా వెలితి లేకుండా కనపడతాయి ఆ మహాత్మ యొక్క అనుష్ఠానంలో. ఆ ప్రభు యొక్క ఆ దృష్టిలో కానీ, ఆ గురుభక్తిలో కానీ, మాట్లాడే తీరు కానీ, ఆ శిష్యులను ఆ లాలించే విధానం కానీ, శిష్యులకు వారికి ఉపదేశించేటువంటి ధర్మాలు కానీ, ఆ ఎదురయ్యేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కార్యముల పట్ల మెలిగే విధానంలో కావచ్చు, ఇన్నిటినీ ఒక ఏరియా చూసుకుంటూ అనేక స్వభావాలతో కూడినటువంటి శిష్యుల మధ్యలో మెలుగుతూ తన ఆ సాక్షాత్ బ్రహ్మమునందు తన దృష్టి యొక్క బ్యాలెన్స్ను ఎక్కడ తొలగకుండా దాన్ని అనుసరించే విధానంలో కావచ్చు, కూర్చున్న లేచిన ఆ దృష్టి యొక్క వైభవం కావచ్చు, ప్రతిరోజు బ్రహ్మముహూర్తములో లేచి ధ్యానములో కూర్చోవడం కావచ్చు, ప్రతిరోజు సంధ్యా సమయంలో వారు ధ్యాన నిమగ్నులై ఉండడం కావచ్చు, ఇవన్నీ స్వామి వెంట ఉండి గుర్తించిన వానికి అవి అవగాహనకు వస్తాయి. కానీ వెంటుండి కూడా స్వామి స్థితిని గుర్తించలేని వానికి అది అర్థం కాదు. అందువల్ల గురుని ఇంటను లేక జంటను గురుని కొలువకయున్న నరులకు చెప్పకూడదు పూర్ణ బోధన, ఈ మొప్పె జనులకు విప్పి చెప్పిన విశదపడదన్నా. ఇక్కడ స్థితప్రజ్ఞ అనేటువంటి పాయింట్లో ఇంకొంత విశ్లేషణ తీసుకుంటాం. దృష్టిని అట్లా భ్రూమధ్యంలోకి అలా మార్చినప్పుడు, ఆ నిమీలత దృష్టితో ఉన్నప్పుడు, ఆ నల్లగ్రుడ్డు రెప్పల చాటుకు దాగినప్పుడు అక్కడ ప్రాణ అపానముల రెండిటిని సంధించి దృష్టియందు నిలచి మనస్సును దృక్స్వరూపమునందు, దృక్కు దృష్టి, దృక్కు అంటే మనసును గమనిస్తూ ఉన్నది దృక్కు. మనసు ఆత్మతో కలసిన తరువాత కనపడే ప్రకాశము దృష్టి. ఈ నిమీలత దృష్టి యందున్నప్పుడు సంకల్పాలను గమనించే చతురత ఒక్కటి. దాన్ని వేటాడేవాడు ఎట్లా పంచుకొని ఉంటాడు, బాణాన్ని ఎక్కువ పెట్టుకొని, అట్లా ఉండాలి. ఎప్పుడు కరెక్ట్గా అతనికి ఆ వేటగానికి లక్ష్యమునకు ఎదుట పడిపోతుందో అప్పుడు బాణప్రయోగం చేసి ఆ వేటను పడగొట్టినట్లు రెప్పల చాటును అలా కాచుకొని ఉంటాడు. అది దృక్కు. ఎప్పుడు కరెక్ట్గా అది ఎదురవుతుందో వెంటనే దృష్టి అంటే ఏమి, కాంతి స్వరూపముతో కలిసిపోతుందండి. ఏది? ఈ అన్వేషణ కొనసాగిస్తున్నటువంటి జ్ఞానం కాంతితో కలిసిపోతుంది. అప్పుడు శరీరం మరుపు వస్తుంది. దీన్ని సమాధి అంటారు. శరీరాన్ని మరచేది నిద్ర ఒకటి, ఇది జడం, ఇది అజ్ఞానం. అది జ్ఞానం, అది యోగం.
యోగములో శరీరాన్ని మరిచేది జ్ఞానం, నిద్రలో శరీరాన్ని మరిచేది అజ్ఞానం. ఇది మరుపే, అది మరుపే. కానీ నిద్రలో శరీరం పడిపోతుంది, యోగములో శరీరం నిలబడుకొని ఉంటుంది. అందువల్ల యోగం పడదొయ్యదు, నిలబెడుతుంది. జ్ఞానం ఎప్పుడూ చెడనివ్వదు, అజ్ఞానం బ్రతకనివ్వదు. అందువల్ల అజ్ఞానజనితమైన నిద్ర పడదోసి శరీరాన్ని మరిపిస్తుంది, జ్ఞానదాయకమైనటువంటి యోగము నిలబెట్టి మరిపిస్తుంది. అరే, ఇది దీనికి ఉన్నటువంటి ప్రజ్ఞ. ఎంతకాలమైనా సరే మళ్ళీ జాగృతిలోకి వచ్చి మళ్ళీ శరీరాన్ని కదిలిస్తే తప్ప అది మళ్ళీ కదలదు, దాన్ని ఇంకొకటి కదిలించలేదు. అది అంచేత ఆ స్థితి, ఆ రెప్పల చాటున నల్లగురుడ్డును మాత్రము కప్పి అక్కడ గురి చూడాలి, అక్కడ కడు జాగ్రత్త వహించాలి. దీన్ని ప్రజ్ఞ అంటాడు. ఈ ప్రజ్ఞ మీకు అర్థం అవ్వాలి కదా. నేనేదో శ్లోకం చెప్పుకుంటూ పోతే ఏం ప్రయోజనం? ఈ ప్రజ్ఞ అంటే ఏంది అనేది మీకు అర్థం అవ్వాలా. కాబట్టి పద్మాసనంలో కూర్చున్నప్పుడు దృష్టిని నిమీలత దృష్టిగా మార్చుకున్నప్పుడు అక్కడ అచంచలమైనటువంటి యొక్క దృష్టి యందు మీరు నిలిచే బ్యాలెన్సే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞలో మీకు స్థితి కలగాల, ఆ ప్రజ్ఞలో మీరు పాస్ అవ్వాలి, ఆ ప్రజ్ఞలో ఆ బ్యాలెన్స్లో మీరు నిలబడి ఆ రెండూ ఒక్కటైనప్పుడు ఏది అన్వేషిస్తూ ఉందో, అన్వేషణకి ఏది ఎదురవుతుందో, అన్వేషించేవానికి పొందాల్సింది ఒకటి ఉంది. ఆ అన్వేషించేవానికి ఎదురుపడిందా ఆత్మ అనేది తన అన్వేషణ పూర్తవుతుంది, దాన్ని అందుకుంటాడు. అన్వేషించేది ఎదురుపడింది అంటే దాన్ని అందుకుంటాడు. ఈ మనస్సు దేన్ని అన్వేషిస్తూ ఉందో, దేనికోసం ఎదురు చూస్తూ ఉందో దాని యొక్క పవిత్రతకు, పవిత్ర సంకల్పమునకు అది ఎదుట పడినప్పుడు కలుసుకుంటుంది. ఇది ప్రజ్ఞ, ఇది స్థిత ప్రజ్ఞ. బోధపడతా ఉంది నాయన మీకు. అది స్థిత ప్రజ్ఞత్వం. ఇది నాకు సిద్ధిస్తేనే నేను స్థితప్రజ్ఞుణ్ణి, నీకు సిద్ధిస్తేనే నువ్వు స్థితప్రజ్ఞుడవు. ఎవరెవరికి ఇది సిద్ధిస్తేనే వాడు స్థితప్రజ్ఞుడు. ఆ సిద్ధిని పొందకపోతే వాడు స్థితప్రజ్ఞుడు కాదు. వానికి ఆ శ్లోకం అర్థం అవ్వలా, వానికి ఆ శ్లోకం అర్థం అవ్వలా, వాడు దాన్ని అందుకోలా. ఎక్కడున్నావురా నువ్వు? ఇది నీకు అర్థమవుతా ఉందా? అర్థమైతే బ్యాలెన్స్లో నిలబడుతున్నావా? నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావా? మరి ప్రయత్నం చేయలేదంటే నీకెందుకు ఇది? ప్రయత్నం చేయకుండా ఉంటే ఎప్పటికైనా చేయవలసినటువంటి ప్రయత్నం ఇప్పుడు చేయకపోతే నువ్వు ఎప్పటికైనా చేస్తే తప్ప నీకు సుఖం లేదు, చేస్తే తప్ప నువ్వు విడుపడలేవు, చేస్తే తప్ప నీకు బంధ విముక్తి కలగదు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా చేయాల్సిందే, తప్పదు. చేయకపోతే పనిష్మెంట్, ప్రకృతి చేత పనిష్మెంట్ అనుభవించాల్సి ఉంటుంది. చేసావా, తీర్పు ఇప్పుడే జరుగుతుంది, ఇప్పుడే దానికి సమాధానం లభిస్తుంది. నా సమక్షంలోనే పరిష్కారం అవ్వాలి. ఏమి నా ఎదుటబడి కడతేరాలి, నా ఎదుటనే తెలుసుకోవాలి. అర్జున, ఇది భగవానుని యొక్క సందేశం. ఇది ఒక అర్జునునికి చెప్పింది కాదు, ప్రతి జీవి తన్ను తాను ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ ఇది. అంచేత అది స్థితప్రజ్ఞస్య. ఆ ప్రజ్ఞను మనం యోగ దృష్టి యందు సంపాదించాలి. అలా నిలుచుకో, ప్రయత్నం చెయ్యి. ఒకరోజు, 2 రోజులు, వారం, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు వదలగాకు. తప్పకుండా విషయం ఉండేది అక్కడనే, విషయం అంతా ఉండేది అక్కడనే. ఏమి
నువ్వు పోగొట్టుకొని ఉండేది అక్కడనే, ఆడనే వెతుకు దొరుకుతుంది, ఆడనే వెతుకు దొరుకుతుంది, బాగా వెతుకు దొరుకుతుంది. అక్కడే ఉంది విషయం అంతా. ఎందువల్ల లోకాలన్నీ అణిగిపోతూ ఉండేదాన్నే, అన్నీ అణిగిపోతూ ఉండేదాన్నే. నీకు ఏం కావాలనో అవన్నీ ఆడనే అణిగిపోయినాయి కాబట్టి ఆడనే దొరుకుతాయి. దీన్ని భాగవతంలో సముద్రమర్ధన దుర్వాస మహాముని దేవేంద్రుడు ఒకప్పుడు శపిస్తాడు, నీ ఐశ్వర్యము సముద్రం పాలైపోవుగాక. ఐశ్వర్యం అంతా సముద్రం నీళ్ళలో కలిసిపోయింది. దేవేంద్రుడు పరమ దరిద్రుడు అయ్యాడు. స్వర్గలోక సుఖాలన్నీ సముద్రం పాలైపోయినాయి. అప్పుడు విష్ణుదేవుని ప్రార్థిస్తే అప్పుడు నాయన పాల సముద్రాన్ని బాండము చేసి, మేరుగిరి పర్వతాన్ని కవ్వము చేసి, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసి, రాక్షసులు దేవతలు కలిసి చిలకండి, అప్పుడు అవన్నీ బయట వస్తాయి అని చెప్పాడు. కాబట్టి మన ఐశ్వర్యం, మన జ్ఞానైశ్వర్యం, మన యోగైశ్వర్యం సముద్రం పాలైపోయింది. ఏ సముద్రం? అచల సాగరం. ఆ అచలం అనే సాగరం పాలైపోయింది. సాగరంలో కరిగిపోయినాయి అవన్నీ. ఇప్పుడు మళ్ళీ మనం భగవంతుని తలుసుకొని 20,000 పరుగు హంసల లయము బ్రహ్మమనినారు. ఆ 21,600 సార్లు చిలికినట్లయితే సూర్యచంద్రులు పుట్టిన దాన్నే, ఐరావతం పుట్టిన దాన్నే, శంకుచక్ర గదా ఖడ్గములు పుట్టింది అక్కడే, దేవతలందరూ పుట్టింది అక్కడనే, సూర్యచంద్రాదులు పుట్టిన దాన్నే, లక్ష్మీదేవి పుట్టిన దాన్నే. కాబట్టి ఎక్కడ ఇవన్నీ అణిగిపోతున్నాయో, పర్వతాలన్నీ అణిగిపోతున్నాయి, వృక్షాదులన్నీ అణిగిపోతున్నాయి, సృష్టి అంతా అణిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ? ఆ చూపులోనే. చూపులో అన్నీ అణిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ అణిగిపోయినాయో అన్నీ ఉన్నాయి అవన్నీ. ఎక్కడ మనం దాచిపెట్టినామో ఆన్నే ఉంటాయి అవన్నీ. ఎక్కడ మనం పోగొట్టుకున్నామో ఆన్నే ఉంటాయి అవన్నీ. ఎక్కడ వెంటనే అదిం పెట్టేసినామో ఆన్నే ఉంటాయి అవన్నీ. ఇవన్నీ సృష్టి అంతా ఆడ అణిగిపోతూ ఉందంటే రహస్యం అంతా అక్కడే ఉంది. కాబట్టి అక్కడే చూడు, చలనం లేకుండా చూడు. చపల చిత్తపు బుద్ధికి సమాధానం చెప్పి గురువు ఏం చెప్తున్నాడో ఆ బుద్ధికి కొంచెం సమాధానాన్ని అందించి తర్వాత దాన్ని కూర్చొనిపెట్టు. చూడు, ఆడ చూడు, గట్టిగా చూడు. దీన్ని తోతాపురి గారు రామకృష్ణ పరమహంసకు దృష్టి నిలుపు. కుదరలేదు స్వామి అన్నాడు. నిలుపురా. గాజుప్పు ఒకటి తీసుకొని నొసట పొడిసినాడంట. ఒక 6 ఇంచి దిగబడిపోయిందంట చర్మం లేక. అట్లే జల 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 రక్తం గారుతూ ఉందట. సలుపు స్వామి, అక్కడే నిలుపురా, ఎక్కడ నొప్పి ఉందో అక్కడే నిలుపురా దృష్టిని అన్నాడట. అంతే, తల వణుకుతూ అట్లే దృష్టి నిలబెట్టాడట మహాత్ముడు. అంతే సమాధి నిష్ట వచ్చేసి 6 నెలలు మళ్ళీ మేలుకోలేదు. 6 నెలలు మళ్ళీ మేలుకోలేదు. ఆయన సమాధి నిష్టలో ఉండేటప్పుడు ముక్కులో దావన పోయి ఈగలు నోట్లో దావన వస్తూ ఉంటాయంట. నోట్లో దావన పోయి ఈగలు ముక్కులో దావన వస్తూ ఉంటే కూడా ఆయనకు ఎరుకే ఉండేది కాదట. అటువంటి యొక్క సమాధి స్థితిలోకి వెళ్ళగలిగినాడు భూమధ్యములో దృష్టి నిలిపి. కాబట్టి ఉన్నది రహస్యమంతా అక్కడే. అంచేత దాన్ని దాటుకొని పోయి మళ్ళీ నేను ఆడికే వచ్చి మళ్ళీ అదే పాయింట్ కాడికి వచ్చి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. అందువల్ల దృష్టి అందే సృష్టి అంతా అణిగి ఉంది. సృష్టికర్త అయినటువంటి పరమాత్మ స్వరూపం అక్కడుండి ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రకాశమే నువ్వు వేరు కాదు. అరే, పరిశుద్ధపు నీటిలో పాచి దాని అంతటా అది పుట్టినట్లు పుట్టిందిరా ఈ మనస్సు అనేటువంటిది. కాబట్టి ఆ నీటిని అంతటినీ తప్పగట్టేసామంటే పాచి ఎండిపోతుంది. నీళ్లు గుమ్మరించేసినామంటే కడవలో ఉన్నటువంటి పాచి ఎండిపోతుంది అన్నట్లు మనస్సును అట్ట మళ్ళించేసావు అని అంటే వెళ్ళిపోతుంది. అది దాని పేడాడికి విరుగడైపోతుంది. కాబట్టి ఇప్పుడే కష్టపడు. మళ్ళీ అది అటు ఇటు పెనుగులాడుతుంది. నరసింహమూర్తికి ఎదురుపడినా కానీ హిరణ్యకశ్యపుడు కొంచెం పెరుగులాడినాడు. అట్లా
ఫ్యాన్ ఆపేసినా కానీ స్విచ్ ఆపేస్తే కూడా మళ్ళా 4 చుట్లు తిరుగుతుంది. అది ఏది ఫ్యాను. అది ఆఫ్ అయిపోయినా కానీ ఆ స్పీడ్ తొందరగా తగ్గదు కొంతసేపు అట్లా. అలాగే ఈ మనస్సు అనేటువంటిది నీకు ఆల్రెడీ ఇది లోపడిపోయింది. ఎప్పుడు నా ఎదుట పడినావో ఆ రోజే అయిపోయింది దాని పని. నిమిత్త మాత్రంగా అది స్విచ్ ఆపేసినా కానీ మళ్ళా 4 చుట్లు తిరిగినట్లు నీ ముందర అట్లా తిరుగుతూ ఉంటుంది. ఆ కొంచెమన్నా నువ్వు చేయరా నాయన, అంతా నేను చేసినా కానీ కొంచెమన్నా నువ్వు చేయరా అని మహాత్ములు మనకు చెప్తున్నారు. ఆ కొంచెం కూడా మనం చేయలేక తంటాలు పడుతూ ఉన్నాం. ఇది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. కాబట్టి ధ్యాననిష్ట యందు అత్యంత జాగరూకుడై పట్టుపట్ట. ఇది గుట్టై నా పట్టు బట్టిది కొట్టగా కోన దాని పైగోట మీటిది. కాదర్ భగవాన్ గారు చిన్న రాయిని ఇట్లా గోటి మీద పెట్టుకొని అట్ట మీటినామనుకో ఓడవి పడుతుంది. అది కొట్టగా కోన దాని దేన్ని ఇంతకాలము నీకు బంధం కల్పించిందే, ఇన్ని జన్మాలకు నిన్ను గురి చేసేసిందే ఈ మాయ, ఈ అజ్ఞానము, ఈ కర్మ, ఈ బంధకారణమైనటువంటి ఈ దోషాలన్నిటినీ గోటి మీద చిటికిరాయిని మీటినట్టు మీటగలిగినటువంటి వాడనయ్యాను నీ అనుగ్రహం వల్ల. కొట్టగా కోనదాని పైగోట మీటితి. ఇప్పుడు ఎట్లా ఉంది నా స్థితి అంటే నీటుగా కనపడతా ఉంది అన్నాడు. నీటుగా బట్ట బయట సాటేమీ లేదనుచు మరుగే లేదు. ఎట్లా ఉందంటే ఆనందముతో పాట పాడుచు గురు పట్టి నన్నట్టే కూడే. గురువు పట్టుకొని కౌగలించుకున్నాడట శిష్యుని. నాయన ఎంతకాలానికి తెలుసుకున్నావురా నన్ను, నాతో సమానమైనటువంటి స్థితిలోకి ఎంతకాలానికి రాగలిగావురా. పట్టి నన్నట్టే కూడే. ఎక్కడ గురు అంటే ఏమి? గురువు ఎక్కడున్నాడు? గురి ఎందున్నాడు. గురువు ఎక్కడున్నాడు? గురి ఎందున్నాడు. గురిగా గురువుతో కలుసుకో. గురి లేనివాడు గురువుతో కలుసుకోలేడు. గురి లేనివాడు గురువుతో కలుసుకోలేడు. గురి ఉన్నవాడు మాత్రమే గురువుతో కలుసుకోగలడు. ఇది గుట్టు. ఇది కేశవానంద యోగీంద్రుడు వారు మనకిచ్చిన ట్రైనింగ్. కాబట్టి చూస్తానే వీడు స్థితప్రజ్ఞుడు అవునా కాదా, స్థితప్రజ్ఞత్వాన్ని వీడు ప్రతిష్ఠించచ్చునా, వీడు దీనికి అర్హుడు అవునా కాదా. బొప్పాయి చెట్టు ఎంతకాలం ముదిరినా సేవ ఏర్పడదు. ఎదురు ఎంతకాలం ముదిరినా దాంట్లో సేవ ఏర్పడదు. అరటి చెట్టు ఎంత లావు ఉన్నా కానీ దాంట్లో సేవ ఏర్పడదు. అవి వేస్ట్. అలాగే కొందరికి ఎంత ఉపదేశించినా వాళ్ళు ఈ విద్యను అందుకోలేరు. అది జ్ఞానులకు అప్పుడే తెలిసిపోతుంది. వీడు పనికిరాడు, వీనికి ఈ జన్మలో వీనికి తెలియదు ఇది. ఇంకా వీడు ఎట్లా అనంటే కొన్ని వేల జన్మలు గడిచితే తప్ప క్రమక్రమంగా ప్రకృతే వానికి గుణపాఠాలను కలిగిస్తూ అనేక ఆటుపోట్లను వాటిని ఎదురుపరిచి వాడిని నలగదొక్కి పరమేశ్వర అనే దోవకు తెచ్చి వాడిని అప్పుడు ఈశ్వరుణ్ణి గుర్తు చేసి అప్పుడు వాడిలో భక్తిని ప్రతిష్ఠించి అప్పుడు 2 చేతులు ఒక చోటికి తెచ్చి అప్పుడు వానికి అర్హతనిస్తుంది కాలం. కాబట్టి కాలమే జీవులకు పరిపక్వతనిస్తుంది. అట్లాగా మనం అనేకమైనటువంటి నీచ జన్మాదులు ఎత్తి అనేక జన్మాలలో నీచులుగా ప్రవర్తించి అనేక జన్మాలలో కొట్టుమిట్టు ఆడుతూ పడి వచ్చిన వాళ్ళం ఇక్కడి వరకు. ఇది ఒక జన్మతో వచ్చింది కాదు. ఇది ఇంత మహోన్నత స్థాయిలోకి వచ్చాము. ఇప్పుడు ఫైనల్ స్టేజీలో ఉన్నాం. ఇప్పుడు ఉత్తమమైనటువంటి యొక్క మార్గం మనకు తెలియబడింది. ఇప్పుడు కొంత ప్రయత్నం చేస్తే సబ్జెక్టు క్లియర్ అయిపోతుంది. కాబట్టి మహాత్ములను గురించి తెలుసుకోవాలి. వాళ్ళ నడవడికలను మనము కూడా అలవర్చుకోవాలి. మన సత్ప్రవర్తనే మనల్ని కాపాడేస్తుందనేది భగవానుని యొక్క ఉద్దేశం. నిన్ను కాపాడేది ఏది? నీ సత్ప్రవర్తన. నిన్ను రక్షించేది నువ్వు అనుసరించే ధర్మం.
అది నిన్ను రక్షిస్తుంది. నిన్ను రక్షించేది ఇంకొకరు కాదు, నువ్వు అనుసరించే ధర్మము నిన్ను రక్షిస్తుంది. నువ్వు భగవంతుణ్ణి చూడాలా ఏమి? దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, అద్దంలో కదా మన ముఖం కనపడుతుంది. ఇప్పుడు ఈ అద్దాన్ని అభిముఖం అనభిముఖం ఇట్లా మలించుకుంటే నీ ముఖం కనపడుతుంది. అదే అద్దాన్ని అట్ట మలిస్తే నీకు వెనకాలండే ప్రేమ మాత్రం కనపడుతుంది, చెక్క మాత్రం కనపడుతుంది. ఇది చెక్క, ఇది బొమ్మ, ఇది చెక్క, ఇది బొమ్మ. ఇప్పుడు నీకు ప్రపంచం కనపడుతుంది అంతే, నువ్వెవరో నీకు కనపడదు. అందుకని ఈ చూపు ప్రపంచాన్ని చూపిస్తుంది, ఆ చూపు నిన్ను చూపిస్తుంది. అలా చూస్తే అద్దం నీకల్లా మళ్ళించుకున్నట్టు నీ స్వరూపం కనపడుతుంది. ఇలా చూస్తే ప్రపంచం కల్లా మళ్ళించినట్టు. కాబట్టి అదే అద్దాన్ని, ఏ అద్దంలో ప్రపంచం కనపడతా ఉందో అదే అద్దం నీకల్లా మళ్ళించుకుంటే నీ స్వరూపం కనపడుతుంది. అదే అద్దం నీకల్లా మళ్ళించుకుంటే నీ స్వరూపం కనపడుతుంది. అంచేత అటువంటి మార్గాన్ని ఉపదేశించినటువంటి యొక్క మహాత్ములు స్థితప్రజ్ఞుడు అర్జున. ఇంక వాటిని ఇంకా విస్తారంగా తీసుకుంటా వస్తాడు. ఇప్పుడు ప్రశ్న కాడనే ఉన్నాం మనం. ఇంకా ఈ తర్వాత ఈ శ్లోకం దాటుకుంటే తర్వాతనే సమాధానాలు స్వామి చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్న దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. కానీ ప్రశ్నలో ఉన్నటువంటి సారాంశం ఏంది అనేది మనకు తెలియాలి కదా, అందుకోసం ఇంత గట్టిగా నిలబడుతున్నాం మనం ఇక్కడ. అతడు మాట్లాడే విధానం, ఇది వాక్కు. అతడు నివసించే ప్రదేశం, ఎటువంటి ప్రదేశంలో నివసిస్తున్నాడు, అది యోగదాయకమా భోగదాయకమా? ఇంకొకటి అతని నడవడిక, అతని ఆచరణ, అతని ప్రవర్తన, అతడు చేసే పనులు ఎలాంటివి ఉంటాయి. కాబట్టి అతని వాక్కు, మాట తీరు, అతడు నివసించే ప్రదేశము, అతని నడవడిక, ఇవి మూడు కరెక్ట్గా ఉన్నాయా? ఇది మనసా వాచ కర్మణే. మాట తీరు, నివసించే ప్రదేశం, ప్రవర్తించే నడవడిక, ఇవి మూడు కరెక్ట్గా ఉన్నాయి అని అంటే ముక్తుడే అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరికి వాని గుణము వాడు చేసే పనుల్లో కనపడుతుంది. లోపల వానికి ఏ గుణం ఉందో ఆ గుణానికి తగిన పనులు చేస్తూ ఉంటాడు వాడు. అందువల్ల వాడు ఈ పని చేస్తున్నాడు అంటే, ఓహో వాడు బయట ఇలా ఉన్నాడంటే లోపల అలాగా ఉన్నాడు, లోపల అలాంటి స్వభావం ఉంది కాబట్టి వాడు బయట ఇలాంటి పనులు చేస్తున్నాడు. అందువల్ల వాడు ఏం పని చేస్తున్నాడో చూడు, వాని కథ ఆడికి తేలిపోతుంది. వాడు ఏం మాట్లాడతాడో చూడు, వాని అనుభవం వాడు తేలిపోతుంది. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో గమనించు, స్థితప్రజ్ఞుడు అవునా కాదా తేలిపోతుంది. అందువల్ల చేసే పనులు శాస్త్రీయములై ఉండాలి, మాట్లాడే మాటలు సత్యానికి అనుసంధానమై ఉండాలి, తన యొక్క జీవితం భగవద్దాసులైన మహాత్ములు మెచ్చుకోదగినటువంటి మార్గములో నడియాడాలి. అత్యుత్తమమైనటువంటి మార్గాన్ని సెలెక్ట్ చేసుకొని వేదములో చెప్పినట్టు మనం నడుచుకోవాలి. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఈ లక్షణాలు కల మహాత్ములను గురించి నాకు విస్తారంగా చెప్పు కృష్ణ అని అడుగుతాడు. నా ప్రశ్నకు ఇది నా అభిప్రాయం. నేను అడిగినటువంటి ప్రశ్నల్లో నేను ఇంకా సంపూర్ణంగా నిన్ను అడగలేకపోవచ్చు, కానీ నా అభిప్రాయం కొంత నీకు తెలిసింది కాబట్టి దీనికి ఎంత చెప్పాలో అంత చెప్పు కృష్ణ అడుగుతాడు. కృష్ణ భగవానునికి సంతోషం. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు జ్ఞానం ఉందే.
ఇతరుల మనస్సును అలా నొప్పిపడేటట్టు మాట్లాడుతున్నావంటే రజోగుణం ఉంది నీకు అక్కడ. ఆ రజోగుణం అనేది లోపల అలా ప్రేరణ చేస్తూ ఉంది కాబట్టి దురుసుగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని నొప్పించడం జరుగుతూ ఉంది. అపవిత్రత చోటు చేసుకొని ఉంది. ఇది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం కాదు అనేది తేలిపోతుంది అక్కడ. అందువల్ల అజ్ఞాని యొక్క ప్రతి కార్యమందును తమోగుణము, రజోగుణము, అపవిత్రత గోచరించును అన్నాడు. మరి బ్రహ్మజ్ఞానియా? బ్రహ్మజ్ఞాని నిత్య వ్యవహారమందు దైవత్వము ఉట్టిపడుతూ ఉంటుంది. దైవత్వము ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది బ్రహ్మజ్ఞానికి ఉన్న గొప్పతనం. శాంతి, పవిత్రత, దైవత్వం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. శిష్యుడు ఒక గొప్ప నష్టాన్ని కలిగించే పని చేసిస్తాడు. వాడు పవిత్రుడు, వాడు జ్ఞాని, వాడు స్వలాభాపేక్ష లేనివాడు, గురుభక్తి కలిగినటువంటి వాడు. ఒక పెద్ద పొరపాటు ఏదో కారణంగా జరుగుతుంది, అది గురువు చూస్తాడు. నైనా పోతే పోనీలేరా, దాని గురించి ఏమి విచారపడగాకు అంటాడు. పోతే పోనీలేరా, దాని గురించి విచారపడగాకు, వదిలే, ఇంక జాగ్రత్త, భద్రం అని హెచ్చరిస్తాడు. ఎందువల్ల అంటే ఆయనకు తెలుసు వాని యొక్క పవిత్రత ఏందో ఆయనకి తెలుసు. వాడు ఎంత నిస్వార్థమైనటువంటి మనస్సు గలవాడో ఆయనకు తెలుసు. వానికి ఎంత గురుభక్తి ఉందో ఆయనకు తెలుసు. విధివశాత్తు కొన్ని అలా జరిగినప్పుడు వాటిని వెంటనే ఆయన వీని మనసు గాయపరచకూడదు, ఇప్పుడు వీని నిలబెట్టాలి మనం. అది ఆఫ్టర్ ఆల్ ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలలో ఇంత గొప్ప స్థాయిలోకి వచ్చినటువంటి వాడిని నొప్పించకూడదని మహాత్ముడు తెలుసు. కాబట్టి ఆయన వెంటనే నాయన దాని గురించి ఆలోచన చేయగా అక్కడ పోతే పోయిందిలే, అడిగి పీడ పోయిందిలేరా, ఇంకా జాగ్రత్త వహించు, సవరించుకోపోతూ ఉంటాడు. ఇది దైవత్వము, శాంతి, పవిత్రత ఉట్టిపడుచుండును. ఆ దైవత్వము, ఆ శాంతి, ఆ పవిత్రత వాళ్ళల్లో ఉట్టిపడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు సమర్థించుకునేస్తారు దాన్ని. ఎందుకంటే స్థితప్రజ్ఞుడగు మహనీయుని యొక్క లక్షణములు స్వరూప స్వభావాలు దైనందిన జీవిత రహస్యాలు తెలుసుకొనినచో అవి చూచి తక్కిన వారును ఆ మార్గమున నడచి తరించవచ్చు నన్ను ఉద్దేశంతో అర్జునుడు ఈ ప్రశ్నను వేయచను. అంటే ఒక నిజమైన మహాత్ములు ఎలా నడుచుకుంటారు అనేది మనకు తెలిసిందంటే ఇది దోవ, ఇలా నడవాలి మనం కూడా అనేది వాళ్ళు క్లారిటీగా ఉంటారు. ఇంకా డౌట్ లేకుండా ముందడుగు వేసేస్తారు. అందువల్ల చెడ్డవాని మిగుల చెడుసును దైవంబు అడ్డుపడడు వానికి ఆపదైనా చెడిన చేను చూచి రెడ్డితా మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డవాని మిగుల చెడుసును దైవంబు అడ్డుపడడు వానికి ఆపదైనా చెడిన చేను చూచి రెడ్డితా మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డోడు వానికి ఒక గొప్ప ఆపద వచ్చేస్తుంది, వానికి అడ్డుపడాలని భగవంతుడు అనుకోడు, వదిలేస్తాడు, అన్ని చెడిపోతాడు. అది ఎట్లాగా అంటే మనము ఒక పైరు పెట్టాము, అది చెడిపోయింది, అది సరిగా మొలక రాలా, అది పైరు రాలా, అంతా కసువు పడిపోయింది, విత్తనాలు సరిగా మొలవల. రెడ్డి గారు వస్తాడు పొలం కల చూస్తాడు, సేద్ది గారిని పిలిచి రేయ్ ఇది చెడిపోయిందిరా, ఇది దున్నేయి, అవసరం లేదు, పనికిరాదు, దున్నేయరా, దీన్ని దున్నేసి వేరే పైరు పెట్టుకుందాం అనుకుంటే తీసేయమంటాడు కదా దాన్ని. అలాగే
దుర్యోధనాదులు చెడిన పైరుతో సమానము, దీన్ని తీసేయాలి. ఇది చెడిపోయింది, మనం పెట్టిన పైరు చెడిపోయింది, దీనివల్ల పంట రాదు, దీనివల్ల లాభం లేదు, దీన్ని తీసేయాలి. ఇది చెడిన చేను చూచి రెడ్డితా మెచ్చున. అలాగా మనస్సు చెడిపోయింది, అది పనికిరాదు, దాన్ని తీసేయాలి. పవిత్రమైనటువంటి యొక్క మనస్సు పనికొస్తుంది, దాన్ని పెట్టుకోవాలి. చూడు, మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి, అపవిత్రతను తొలగించాలి, చెడిన పైరుని తీసేయాలి, మళ్ళీ నూతనంగా కొత్త పైరు పెట్టుకోవాలి అన్నట్లు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను చాలా చక్కగా దైవాంశ స్వరూపులైనటువంటి యొక్క మహాత్ముల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అడిగినటువంటి ప్రజ్ఞను అంటే బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నెలకొల్పినవాడు అని అర్థం. స్థిరంగా నిలబెట్టాలి దాన్ని, మనస్సును. దేని యందు? ఆత్మయందు. అది కదులుతుంది, మనసు కదులుతుంది. నువ్వేం చేస్తాడో? స్వామి కదులుతా ఉంది స్వామి నన్ను అడుగుతావేంది? నువ్వేం చేస్తున్నావురా? దాని మీద నిఘా పెట్టు, లోపడుతుంది. కదులుతా ఉంది స్వామి అని అంటావే, కదులుతుంది, అది గట్టిగా పట్టుకో, నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోరు, అది నిలబడిపోతుంది. అది నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తూ ఉంటా చూడు. ఎద్దులు లాక్కొని పోతా ఉండే బండి అంటే దిగి ఎగిరి దూకి ఎద్దులు కాళ్ళు పట్టుకోకూడదురా, తొక్కేస్తాయి. నీ చేతిలో నుండి పగ్గాలను బిర్రుగా పట్టుకుంటే చాలు, వాటికి ముక్కుకు బిర్రు ఎక్కుతుంది, ఎద్దు నిలబడుతుంది. కాబట్టి నేను చెప్పిన దాన్ని గట్టిగా బిర్రుగా పట్టుకున్నావంటే, ముక్కు బిర్రు ఎక్కిందంటే మనస్సు నిలిచిపోతుంది. ముక్కు బిర్రు ఎక్కిందంటే, బిర్రు ఎక్కడం అంటే ఏమి? కుంభకం చేయడం. ఆ కుంభకం బిర్రు ఎక్కించినామంటే మనస్సు నిలబడుతుంది. తాళ్ళు పగ్గాలు ఇసిపెట్టేసి ఎద్దులు కాళ్ళు పట్టుకుంటే నిలుస్తాయా? అయ్యే అట్లా పని చేయగాకండి, తొక్కేస్తాయి. ఎవరికి దృశ్యమునందు విషయముల యందు మనసు ఉంటుందో వానికి అది నిలబడదు. దృశ్యం మీద విషయాదుల మీద మనసు ఎవరికి ఉంటుందో వానికి అది నిలబడదు. అందువల్ల ఎప్పుడో వదిలేశాడు వాటి మీదకీడు, ఆ దృశ్య ప్రపంచం మీదకి, ఆ దృశ్య విషయాదుల మీదకి వదిలేసినాడు మనస్సును. అది నిలబడమంటే ఎట్లా నిలబడుతుంది? అది ఆ వదలకుండా దాన్ని పట్టుకుంటే ఇది నిలబడుతుంది. వదిలేసి అయ్యో నిలబడలేదనంటే ఎట్టా నిలబడుతుంది అది? కాబట్టి వాడు అస్థిత ప్రజ్ఞుడు. వాడు విషయాదుల మీద ఆసక్తి కలిగినటువంటి వానికి మనస్సు నిలువదు అర్జున. విజ్ఞుడు, తెలివైనటువంటి వాడు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను చక్కగా వినాలి. ఇప్పటి నుంచి స్థితప్రజ్ఞ లక్షణాలను చక్కగా వినాలి. స్థితప్రజ్ఞ లక్షణాలు విన్న తరువాత నిజంగా కూడా గీతను వింటూ 11వ అధ్యాయం కాడికి వచ్చేటప్పటికి విశ్వరూప సందర్శనాన్ని చూసేశాడు, చూడగలిగినట్టు అర్హతను పొందేశాడు అర్జునుడు. వింటానే మనసును ఆ యోగదాయకమైనటువంటి స్థితిలోకి, ఆ లెవెల్లోకి తెచ్చుకునేశాడు ఆయన మనసును. ఆ వినేటప్పుడే ఆహా అవురా, ఆహా ఆహా అట్లా భర్తీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. విశ్వాసం, గురువు వాక్యముల పట్ల విశ్వాసం. ఆ గురువు చెప్పేదంతా సత్యమే, ఆయన నోట వెలువడేదంతా అమృతోపమానమైనటువంటి బోధ ఇది అని ఆయన విశ్వసించి మాట మాటకు మనస్సును లేవదీసుకుంటూ వచ్చేసాడు ఆయన. కాబట్టి విని తరించిపోయాడు పరీక్షణ్ మహారాజు. విని స్థితప్రజ్ఞుడైపోయాడు అర్జునుడు, మహాత్ముడయ్యాడు. మహాత్ములంతా విని 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 వాళ్ళు తరించిపోయారు. కాబట్టి వినాలా మనిషి, వెనకనే చెడేది మనిషి, వెనకపోతే చెడుతాడు. వినాల మహాత్ములు చెప్పేది ప్రతి పాయింట్. నేను ఏ లెవెల్లో ఉండి మాట్లాడతానో ఆ లెవెల్లోకి వచ్చి వినాలి మీరు. ఆ విన్నప్పుడు ఇద్దరము సమానులమవుతాం మనం. అందువల్ల స్థితప్రజ్ఞునికి అసాధ్యమైనది లేదు ఈ సృష్టిలో. మాయ ఆయనకు ప్రదక్షిణం చేస్తుంది. ఎవరికి? స్థితప్రజ్ఞునికి మాయ ప్రదక్షిణం చేసి నమస్కరిస్తుంది.
నీ వంటి మహాత్ములు కావాలి నాకని ఆశ్రయిస్తుందట మాయ వాళ్ళను. వాళ్ళ సహకారం అందుకోవడానికి మాయ వాళ్ళను ప్రార్థిస్తుందట. మాయ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మాయ అంటే చెడ్డది కాదు. భగవంతుని సాన్నిధ్యానికి మార్గమే మాయ. మార్గం దేవుడమ్మ దేవుడు, మాయదారి దేవుడు. మాయ అనే దారింటి వెళ్ళి దేవుణ్ణి దర్శించాలి. కాబట్టి భగవంతుని తెలుసుకోవడానికి మార్గాన్ని చూపించేదే మాయ, కానీ మాయ తప్పించేది కాదు. అయితే ఇది ఎలా ఏర్పడిందంటే తెలియంతనం, అజ్ఞానం వల్ల ఏర్పడింది మనకి ఈ ప్రమాదం. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు